కడప జిల్లా సంబంధించి జడ్పీ ఉప ఎన్నికలు ముఖ్యంగా పులివెందల్లో అక్కడ స్థానిక జడ్పీటీసీ మరణంతో ఉప ఎన్నిక రాగా ఇక ఒంటిమిట్ట విషయంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన రాజీనామా చేయడం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి కూడా ఖాళీ ఏర్పడింది. ఇక ఒంటిమిట్ట సంబంధించి కూడా జరిగినటువంటి పరిణామాలు ఉదయం నుంచి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటో కూడా దినేష్ ఏంటి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పోలింగ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎంత నమోదైంది చివరిగా సో జరిగినటువంటి పరిణామాలు ఓవరాల్గా చూసినప్పుడు ఒక శాంతియుత వాతావరణంలోనే అక్కడ పోలింగ్ ముగిసింది అనుకోవచ్చా? థ్యాంక్ యూ సార్. మొత్తంగా మనం 3 అంశాలని మనం ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా మనం నామినేషన్ ప్రక్రియ కావచ్చు, ఈరోజు ఎన్నికల ప్రక్రియ కావచ్చు, ఎన్నికలు జరిగేటప్పుడు జరిగినటువంటి అంశాలు కావచ్చు, వీటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదట మనం అసలు నామినేషన్కి సంబంధించి గతంలో అయితే ఇదే దగ్గర అమర్నాథ్ రెడ్డి ఇనానమస్గా ఎవరిని నామినేషన్ వేయనీయకుండా ఆయన గెలిచిన పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు. మనం 11 మంది పోటీలో ఉన్నారు. దాంట్లో వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ ఈ 3 పార్టీలు తప్ప మిగతా అందరూ 8 మంది స్వతంత్ర అభ్యర్థులు. అంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ని ధైర్యంగా వేసుకుని ఎన్నికల్లో నిలబడ్డారు. ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు. వాళ్ళందరూ కూడా ఓటు హక్కు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఓటు వేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ఆల్రెడీ బాక్సులు క్లోజ్ చేసి సీల్ వేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇది ఒక పక్క మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఈ జడ్పీ హై స్కూల్ ఇది ఒంటిమిట్ట. ఇక్కడ 4 బూతులు ఉన్నాయి. 4, 11, 12, 13, 14 బూతులు. ఓటింగ్ పర్సంటేజ్ కనుక మనకు చూస్తే 11వ బూత్లో 80% దాకా వచ్చింది, 12లో 87, 13లో 83, 14లో 90, 90% దాకా వెళ్ళింది. జోరు వాన ఈరోజు ఒంటిమిట్టలో మధ్యాహ్నం నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకున్నారు. భారీ భద్రత చూడొచ్చు ఎంతమంది పోలీసులు ఉన్నారనే విషయం కూడా. అలాగే వెబ్ కాస్టింగ్ కూడా ఇక్కడ చాలా బూతుల్లో కూడా వెబ్ కాస్టింగ్ ఉంది. మీడియా ఒకవైపు ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ సజావుగా ఇక్కడ వచ్చేటువంటి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని చెప్పాలంటే 90%, 14వ బూత్లో 90% వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారంటే ఓటర్లలో ఇక్కడ ఉన్న చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 24,000 మంది పైన ఓట్లు ఈరోజు ఇక్కడ జడ్పీటీసీ అని సంబంధించిన ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో ఒక బూత్లో 90 అంటే మొత్తం సరాసరి చూస్తే 85% వరకు కూడా ఓటు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మాత్రం ఈ రకంగా ఉందంటే ఈ మిగిలిన చోట్ల ఎట్లా ఉండొచ్చు అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ రకమైనటువంటి క్యూ లైన్లో జనం వచ్చి ఓపిక్గా ఓట్లు వేసేయడం ఉదయం నుంచి కూడా 7 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైతే 7 గంటల కంటే ముందు 6:30 నుంచి కూడా జనం క్యూ లైన్లో నిలబడి ఫస్ట్ అవర్లోనే 15% పూర్తయింది. అంటే ఎంత చైతన్యం ఇక్కడ ఉంది ఓటు వేయడంలో అర్థం చేసుకోవచ్చు. అడ్డుకోవడానికి లేదు వాళ్ళని ఓటు హక్కు ఒకవేళ ఎవరిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే కూడా మనం చాలా బూతుల్లో తిరిగాం. అక్కడ ఉండేటువంటి ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా చోటమోట టీడీపీ నేతలు అడ్డుకుంటున్నా వాళ్ళని ఎదిరించారు. వైసీపీ వాళ్ళని కూడా ఎదిరించే పరిస్థితి ఉంది. ఓటు హక్కు పట్ల చైతన్యం అయితే స్పష్టంగా ఇక్కడ ఉండేటువంటి ఒంటిమిట్టలో ఉండేటువంటి ఓటర్లలో కనిపించింది. మరోవైపు ఇంత చైతన్యం కనబడడంతో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి బూతుల్లోకి వెళ్ళి ఏజెంట్ని బెదిరించే పరిస్థితి ఉందనేటువంటి నేపథ్యంలో కొంతమంది మంత్రి కూడా స్వయంగా అక్కడికి రావడం, ఆయన్ని ఆ విధంగా బెదిరించే తమని రెచ్చగొట్టద్దని చెప్పి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన రాంప్రసాద్ రెడ్డి పోలీసులు కూడా ఈ విషయాన్ని కంప్లైంట్ చేశారు. రెచ్చగొట్టి ఈ విధంగా ఏజెంట్లను బెదరగొడుతున్నారు, దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను కూడా కోరిన పరిస్థితి ఉంది. దీంతో స్వయంగా ఉన్నతాధికారులు ప్రతి పోలింగ్ బూత్ కూడా తిరగడం అనేది ప్రారంభించారు రాంప్రసాద్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత. ఆ తర్వాత మనం చూస్తే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అయితే మాత్రం స్పష్టంగా ఈసారి ఫలితాలు చాలా వరకు తమకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం అయితే టీడీపీలో నమ్మకం పెరిగింది. ఉదయం నుంచి చిన్నగా వస్తున్న క్రమంలో దాంతోపాటు ఎగ్జిట్ పోల్ సంబంధించి కూడా కొన్ని సంస్థలు కూడా ఇక్కడ వచ్చి ఓటు వేసి వెళ్ళేటువంటి వాళ్ళని కూడా అడగడం, వాళ్ళు ఎలా వేశారు ఏమి అనేటువంటి అంశాలు మాట్లాడడం అన్ని కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బందితో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కొంతవరకు గట్టి పోటీనే ఉంది. టీడీపీ కూడా ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందని కొంతమంది చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఒంటిమిట్టలో ఫలితాల పట్ల ఆసక్తి పెరిగింది. 14వ తేదీ ఎలాంటి ఫలితాలు వస్తుందనేటువంటి ఆసక్తి సర్వత్రా నెలకొనింది. మరోవైపు ఇక్కడ ఈ యొక్క ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఎవరైతే వైసీపీకి సంబంధించిన ప్రయత్నం కూడా చేశారు జగన్ మేనమామ కావచ్చు, మిగిలినటువంటి కొంతమంది నాయకులు కూడా. సో వారిని ఎలా నిలువరించారు, ఎందుకు అంత హంగామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ?
అవుటర్స్ ఎక్కువగా బయట నుంచి రావడం, బయట నుంచి వచ్చి రౌడీజం చేయటం, తర్వాత బెదరగొట్టడం, తర్వాత నెక్స్ట్ తామే వస్తామని చెప్పి తమకు ప్రభుత్వం వస్తుందని చెప్పి కూడా ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళని బెదరగొట్టడం. 1 year ఈ కూటమి ప్రభుత్వం అయి వచ్చింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మరోవైపు 1 సంవత్సరం తర్వాత మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకి ఒక కనువిప్పుగా భావించాల్సిన పరిస్థితి ఉంది. అటు యంత్రాంగం కావచ్చు, లేదు పార్టీలు వివిధ ప్రతిపక్ష అధికార పక్షాలకు కావచ్చు, ఇది ఒక కనువిప్పు కాబోతోంది. మరోవైపు బయట నుంచి వచ్చినటువంటి వైసీపీ నేతలు ఇక్కడ హల్చల్ చేయడం అనేది మాత్రం పెద్ద దుమారమైంది. దాని పట్ల కూడా కూటమి నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు అలా తిరుగుతుంటే కూడా చర్యలు తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. అయితే ఒక విషయం అయితే స్పష్టంగా కనిపించింది, వాళ్ళని మా గతంలో అయితే అరెస్టులు చేసి చాలా దురుసుగా ప్రవర్తించి ఉండేవాళ్ళు పోలీసులు, అయితే బతిమిలాడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల కనిపించింది. రైట్ దినేష్.